నెక్స్ట్ కేసు ఏంటంటే ఈ రేక్ యాంగిల్ అన్నది జీరో అయినప్పుడు మర్చెంట్ సర్కిల్ డయాగ్రామ్ అన్నది ఎలా ఉంటుంది? ఓకేనా, రేక్ యాంగిల్ అన్నది జీరో అయినప్పుడు మర్చెంట్ సర్కిల్ డయాగ్రామ్ అన్నది ఎలా ఉంటుంది అన్న దాని గురించి నెక్స్ట్ టాపిక్ మాట. ఓకేనా, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక సర్కిల్ వర్క్ పీస్, సర్క్యులర్ వర్క్ పీస్ తీసుకున్నాను. ఓకేనా, ఈ సర్క్యులర్ వర్క్ పీస్ యొక్క రేడియస్ డయామీటర్ ఎంత ఉంటుంది అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎఫ్సి స్క్వేర్ ప్లస్ ఎఫ్టీ స్క్వేర్ ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు రేక్ యాంగిల్ అన్నది జీరో కాబట్టి రేక్ ఫేస్ అన్నది ఎగ్జాక్ట్గా ఎలా ఉండదంటే వర్టికల్గా ఉండదు. ఓకేనా, ఈ రేక్ ఫేస్ అనేది ఎగ్జాక్ట్గా వర్టికల్గా ఉండదు. ఓకేనా, ఎగ్జాక్ట్గా వర్టికల్గా ఉండదు. మనకేం తెలుసు, ఇప్పుడు ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది ఎలా ఉంటుంది, ఎలాంగ్ రేక్ ఫేస్ ఉంటుంది కాబట్టి ఎగ్జాక్ట్గా వర్టికల్గా దిగిపోతుంది ఇలా. ఓకేనా, ఎగ్జాక్ట్గా వర్టికల్గా దిగిపోతుంది అలా. అర్థమవుతుందా? ఓకేనా, ఇదేమవుతుంది, ఎఫ్ అవుతుంది. ఇదేమవుతుంది, ఎఫ్ అవుతుంది. ఓకేనా, ఇదేమవుతుంది, ఎఫ్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ ఎన్ ఎలా ఉంటుంది, ఎన్ అన్నది దీనికి పర్పెండిక్యులర్గా ఉంటుంది కాబట్టి ఎఫ్ వర్టికల్గా వచ్చింది కాబట్టి ఆటోమేటిక్గా ఎన్ అన్నది ఏమవుతుంది, హారిజాంటల్గా వస్తుంది. ఎన్ అన్నది హారిజాంటల్గా వస్తుంది. ఓకేనా, ఇది ఎన్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ డి అన్నది మనకు తెలిసింది. ఓకేనా, నెక్స్ట్ మనకి ఏం తెలుసు, ఎఫ్సి అన్నది కూడా ఎలా ఉంటుంది, హారిజాంటల్గా ఉంటుంది. ఓకేనా, ఎఫ్సి అనేది కూడా హారిజాంటల్గా ఉంటుంది. ఓకేనా, హారిజాంటల్ కటింగ్ ఫోర్స్ అనేది ఈ డయాగ్రామ్లో హారిజాంటల్ డైరెక్షన్ ఉంటుంది కదా. ఓకేనా, నెక్స్ట్ ఎఫ్టీఏ కూడా వెర్టికల్గా ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, మీరు సరిగ్గా అబ్జర్వ్ చేశారనుకోండి, ఎఫ్ఓ ఎన్ఓ ఎఫ్టీ ఎఫ్సి అన్నవి ఏ షేప్ ఫామ్ చేస్తున్నాయి ఇక్కడ, ఎఫ్సి ఎఫ్టీ ఎన్ఓ ఎఫ్ అన్నవి ఏ షేప్లో ఉన్నాయి ఇక్కడ చూడండి ఒకసారి. సరిగ్గా అబ్జర్వ్ చేస్తారంటే స్క్వేర్ కాదు, రెక్టాంగిల్. స్క్వేర్ అని చెప్పలేం కానీ రెక్టాంగిల్ మాత్రం చెప్పచ్చు. స్క్వేర్ అంటే ఏంటి, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. రెక్టాంగిల్ అంటే ఏంటి, ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఇది జస్ట్ రెక్టాంగిల్ అవుతుంది, స్క్వేర్ అవుతుంది. ఓకేనా, స్క్వేర్ కాదు రెక్టాంగిల్ అవుతుంది. ఓకేనా, అంటే అర్థం ఏంటి, ఈ సైడ్ ఈక్వల్. ఓకేనా, ఇది ఈక్వల్. అంటే ఏం చెప్పొచ్చు నేను, ఎఫ్సి అన్నది ఈజ్ ఈక్వల్ టు ఎన్ అవుతుంది, ఎఫ్టీ అన్నది ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ అవుతుంది అని చెప్పొచ్చు డయాగ్రామ్ చూసి. నెక్స్ట్ మిగిలిపోయింది ఏంటి మనకి, ఎఫ్ఎస్ అని కదా, ఎఫ్ఎస్ అని కదా. అది యాజ్ యూజువల్గా ఇలాగే వస్తుంది. ఓకేనా, అంటే ఏం చెప్పొచ్చు, ఇఫ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0 ఈ డయాగ్రామ్ బట్టి. ఓకేనా, ఎఫ్సి ఈజ్ ఈక్వల్ టు ఎన్ అవుతుంది, ఎఫ్టీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ అవుతుంది.
ఈ డయాగ్రామ్ బట్టి నేను అలా చెప్తున్నా. ఓకేనా. ఇప్పుడు మీకు డి ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఉంది కదా మధ్య సర్కిల్లో, డి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై సైన్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై సైన్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఎన్ బై కాస్ బీటా ఈజ్ ఈక్వల్ టు సమ్ పెద్ద ఫార్ములా ఉంది కదా. దాంట్లో మీరు ఏం చేస్తారంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేయండి. 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఈ రిలేషన్ వస్తుందో చూడండి ఒకసారి. నువ్వు పెద్ద ఈక్వేషన్ చెప్పాను కదా, ఆ పెద్ద ఈక్వేషన్లో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ 0 సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే ఈ రిలేషన్ వస్తుందో చూడండి ఒకసారి. వస్తుందో చూడండి ఒకసారి, చెక్ చేయండి ఒకసారి. ఓకే, మనకి ఏం తెలుసు అంటే బెడ్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్టీ బై ఎఫ్సీ అని తెలుసు కదా. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ 0 అయింది అనుకోండి, బీటా ఈజ్ ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్టీ బై ఎఫ్సీ అవుద్దా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్టీ ప్లేస్లో ఎఫ్ని ఎఫ్సీ ప్లేస్ అని సబ్స్టిట్యూట్ చేసుకుంటే టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ బై అని కూడా అవుద్దా. చాలా చాలా ఇంపార్టెంట్ ఈక్వేషన్ ఇది, అన్ని ఇంపార్టెంట్ అనుకోండి గేట్లో. ఓకేనా. చాలాసార్లు మనకి మర్చెంట్ సర్కిల్ డయాగ్రామ్లో ఇచ్చిన క్వశ్చన్స్ అన్ని కూడా 90% ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు కేసు కూడా ఇచ్చాడు, కొంచెం కన్ఫ్యూజ్ చేయడానికి. అదవుతుందా, చాలా చాలా ఇంపార్టెంట్. ఈ కేసు అర్థమైందా? ముందుకెళ్ళమంటారా ఇంకోసారి చెప్పమంటారా ఎవరికైనా? టాపిక్ ఏంటంటే షియర్ ఫోర్స్ shear stress induced in the material. Shear stress induced in the shear stress induced in the material. Shear stress induced in the material. Okay, next topic. Can anyone say what is shear force, shear stress? Shear stress అంటే ఏంటో ఎవరన్నా చెప్పగలరా నాతో? షియర్ స్ట్రెస్ అంటే ఏంటి ఎవరన్నా నాతో చెప్తారా? వాట్ ఈజ్ షియర్ స్ట్రెస్? వాట్ ఈజ్ షియర్ స్ట్రెస్? షియర్ స్ట్రెస్ అంటే ఏంటి ఎవరన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? స్ట్రెస్ ఇండ్యూస్డ్ డ్యూ టు షియర్ ఫోర్స్. మన కెన్ వర్డ్ సే వాట్ ఈజ్ షియర్ స్ట్రెస్? Can one say what is shear stress? Shear stress అంటే ఏంటంటే షియర్ లోడ్ పర్ యూనిట్ ఏరియా, రెసిస్టింగ్ షియర్ లోడ్ బై షియర్ ఫోర్స్ బై షియర్ ఫోర్స్ బై ఏరియాని ఏమంటామంటే షియర్ స్ట్రెస్ అంట. ఓకేనా. షియర్ ఫోర్స్ బై ఏరియాని ఏమంటామంటే షియర్ స్ట్రెస్ అంట. ఓకేనా. ఇప్పుడు నాకు ఈ వర్క్ పీస్లో ఎంత షియర్ స్ట్రెస్ అనేది ప్రొడ్యూస్ అవుతుందో నాకు తెలియాలన్నమాట. ఓకేనా. దీంట్లో ఎంత షియర్ స్ట్రెస్ ప్రొడ్యూస్ అవుతుందో నేను ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటాను. ఓకేనా. సో షియర్ స్ట్రెస్ అంటే ఫోర్స్ బై ఏరియా కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు దీంట్లో ఒక వర్క్ పీస్లో మెషింగ్ చేస్తున్నప్పుడు ఎంత షియర్ ఫోర్స్ ఇండ్యూస్ అవుతుందో మనం చెప్పొచ్చా? దీంట్లో ఎంత షియర్ ఫోర్స్ అనేది ఇండ్యూస్ అవుతుందో మనం చెప్పొచ్చా? ఓకేనా.
ఆ షియర్ ఫోర్స్ వాల్యూ ఎంత, ఆ షియర్ ఫోర్స్ ఎంత, ఆ షియర్ ఫోర్స్ దేని ఇండికేట్ చేస్తాం. ఒక మెషినింగ్ చేసేటప్పుడు ఎంత షియర్ ఫోర్స్ అన్నది ఇండ్యూస్ అవుతుందో మనం చెప్పొచ్చా. ఆ షియర్ ఫోర్స్ ఫస్ట్ మెషినింగ్ చేస్తున్నప్పుడు మనకి ఫోర్స్ డెవలప్ అవుతాయి కదా, ఆ ఫోర్స్ డెవలప్ అయిన దాంట్లో షియర్ ఫోర్స్ కూడా డెవలప్ అవుతుందా లేదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మెషినింగ్ చేసేటప్పుడు షియర్ ఫోర్స్ అనేది డెవలప్ అవుతుందా డెవలప్ అవుతుందా క్వశ్చన్. ఎస్ఆర్ నో చెప్పండి. అవుతుందా, డెవలప్ అవుతుందా, దాన్ని ఏమంటాం మనం. దాన్ని ఏమంటాం, ఆ ఫోర్స్ని ఏమంటాం. డెవలప్ అవుతుంది అంటున్నారు, దాన్ని దేని ఇండికేట్ చేస్తాం, షియర్ ఫోర్స్ అంటాం. షియర్ ఫోర్స్ దేని ఇండికేట్ చేస్తాం మనం. ఇక్కడ ఇక్కడ షియర్ ఫోర్స్ని దేని ఇండికేట్ చేస్తాం అక్కడ మెషినింగ్ ఆపరేషన్లో. ఎఫ్ఎస్ఏనా, ఎఫ్ఎస్ఏనా. సో మనకి షియర్ స్ట్రెస్ కావాలి కాబట్టి ఏ రాసుకోవచ్చు నేను, ఎఫ్ఎస్ బై ఏరియా. ఓకేనా, ఎఫ్ఎస్ బై ఏరియా. ఓకేనా, ఎఫ్ఎస్ బై ఏరియా. ఇప్పుడు ఆ షియర్ ఫోర్స్ అన్నది ఎలా యాక్ట్ చేస్తుంది, ఏ డైరెక్షన్ యాక్ట్ చేస్తుందా అప్లై చేసిన షియర్ ఫోర్స్ అన్నది. అప్లై చేసిన షియర్ ఫోర్స్ అన్నది ఏ డైరెక్షన్ యాక్ట్ చేస్తుంది, అలాంగ్ షియర్ ప్లేన్ అనా. ఓకేనా, అలాంగ్ షియర్ ప్లేన్ అంటే ఓకేనా, ఎలాగైనా అలాంగ్ షియర్ ప్లేన్ అంటే ఓకేనా బై ఏరియా కదా, అంటే ఏ ఏరియా వేసుకోవాలి నేను, ఈ ఏరియా వేసుకోవాలా. ఓకేనా, ఆ ఏరియా ఎంత అవుతుంది, ఆ ఏరియా అన్నది, ఆ ఏరియా ఎంత అవుతుంది, ఏరియా ఎంత అవుతుంది. ఆ ఏరియా ఎంత అవుతుంది, ఆ ఏరియా ఎంత అవుతుంది, బి ఇంటూ ఎల్ఎస్ అవుతుందా, అంతేనా. ఓకేనా, ఇదేమో షియర్ ప్లేన్, షియర్ ప్లేన్ ఒక లెంత్ ఏమో ఎంత అంటాం, ఎల్ఎస్ అంటాం. ఓకేనా, ఇదేమో విత్ ఆఫ్ ది వర్క్ పీస్ బి అంటామా. సో టవ్ ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ ఎల్ఎస్ కింద రాసుకోవచ్చా, బి ఇంటూ ఎల్ఎస్ కింద రాసుకోవచ్చా. అంటే మనకి ఎఫ్ఎస్ ఎలా మెజర్ చేస్తాం, మర్చెంట్ సర్కిల్ థియరం ఉపయోగించి. ఓకేనా, విత్ ఇచ్చేస్తాడు. ఓకేనా, లెంత్ ఆఫ్ ది షియర్ ప్లేన్ తెలిసి కూడా ఇచ్చేస్తాడు. దాని నుంచి ఆ ఆ వర్క్ పీస్లో ఎంతైతే షియర్ స్ట్రెస్ అనేది ప్రొడ్యూస్ అవుతుందో దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయవచ్చు కదా. ఓకేనా, సపోజ్ నాకు ఎల్ఎస్ ఇవ్వలేదు. ఓకేనా, అప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలన్న దాని గురించి మాట్లాడదాం. ఓకేనా, సపోజ్ ఎల్ఎస్ ఇవ్వకుండా నాకు థిక్నెస్ ఇచ్చాడు అనుకోండి, చిప్ ఒక థిక్నెస్ ఇచ్చాడు అనుకోండి, నాకు ఎల్ఎస్ ఇవ్వకుండా నాకు చిప్ ఒక థిక్నెస్ ఇచ్చాడు అనుకోండి. ఓకేనా, సో ఇది ఎంత అవుతుంది, T1 అవుతుందా. ఓకేనా, ఈ లెంత్ ఏమో ఇది ఎల్ఎస్ ఇది. ఓకేనా, ఈ యాంగిల్ ఎంత అవుతుంది, 5 అవుతుందా. ఓకేనా, ఇంట్రా యాంగిల్ ఓఏబి, ఇంట్రా యాంగిల్ ఓఏబి సైన్ 5 ఎంత ఉందో చెప్పండి ఒకసారి. ఇంట్రా యాంగిల్ ఓఏబి సైన్ 5 ఎంత అవుతుంది, T1 బై ఎల్ఎస్ L2 ఏంటి, T1 బై ఎల్ఎస్. దీని నుంచి ఎల్ఎస్ ఈజ్ ఈక్వల్ టు రాసుకోవచ్చు, T1 బై సైన్ 5 కింద రాసుకోవచ్చా. T1 బై సైన్ ఎల్ఎస్ ఈజ్ ఈక్వల్ టు T1 బై సైన్ 5 కింద రాసుకోవచ్చా.
దాని నుంచి టౌ ఈజ్ ఈక్వల్ టు ఎలా రాసుకోవచ్చు అంటే ఎఫ్ఎస్ బై బి ఇంటూ ఎల్ఎస్ కింద రాసుకోవచ్చు, లేదా ఎఫ్ఎస్ ఇంటూ సైన్ ఫైవ్ బై బి ఇంటూ టీ వన్ కింద కూడా రాసుకోవచ్చా. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్మ్. అండ్ షియర్ స్ట్రెస్ ఇండ్యూస్డ్ ఇన్ ది వర్క్ పీస్ లేదా మెషినింగ్ ఆపరేషన్ అంటే ఏం చేయాలంటే ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. నార్మల్ స్ట్రెస్ ఇండ్యూస్డ్ ఇన్ ద మెటీరియల్, నార్మల్ స్ట్రెస్ induced in the material. ఓకేనా. సో ఇప్పుడు ఆ క్వశ్చన్ ఏంటంటే, ఈ వర్క్ పీస్లో మీకు నార్మల్ స్ట్రెస్ అంటే నార్మల్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా కదా, నార్మల్ రెసిస్టింగ్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా కదా. ఓకేనా, మీకు ఇప్పుడు ఒక వర్క్ పీస్ దగ్గర మీకు ఆ పర్పెండిక్యులర్ నార్మల్ ఫోర్స్ అన్నది మీకు ఎక్కడ కనిపిస్తుంది? ఇక్కడ ఒక నార్మల్ ఫోర్స్ అన్నది ఈ వర్క్ పీస్లో మీకు ఎక్కడ కనిపిస్తుంది? ఇక్కడ ఒక నార్మల్ ఫోర్స్ అన్నది ఈ వర్క్ పీస్లో మీకు ఎక్కడ కనిపిస్తుంది? షియర్ ప్లేన్కి పర్పెండిక్యులర్ కనిపిస్తుందా? ఆ ఫోర్స్ని ఏ ఫోర్స్ అంటాం మనం? నార్మల్ షియర్ ఫోర్స్ అంటామా? ఇప్పుడు నార్మల్ షియర్ ఫోర్స్ అన్నది ఈ షియర్ ప్లేన్కి పర్పెండిక్యులర్గా ఇలా ఉంటుందా? నార్మల్ షియర్ ఫోర్స్ అన్నది ఇలా కరెక్ట్గా ఆ షియర్ ప్లేన్కి ఇలా పర్పెండిక్యులర్గా ఉంటుందా? ఓకేనా. సో ఆ నార్మల్ ఫోర్స్ బై ఏరియాని ఏమంటామంటే నార్మల్ స్ట్రెస్ అంట. ఓకేనా, నార్మల్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు నార్మల్ ఫోర్స్ బై ఓకేనా ఏరియా ఈ ఏరియా. ఓకేనా, ఆ ఏరియా ఎంత అవుతుంది? బి ఇంటూ ఎల్ఎస్ అవుద్దా? ఓకేనా, ఇందాక మీకు ఏం ప్రూవ్ చేశాను? ఎల్ఎస్ ఈజ్ ఈక్వల్ టు T1 బై సైన్ ఫైవ్ ప్రూవ్ చేశాను. T1 బై సైన్ ఫైవ్ ప్రూవ్ చేసిన దాని నుంచి నార్మల్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఎస్ఎన్ బై బి ఇంటూ ఎల్ఎస్ కింద రాసుకోవచ్చు, లేదా T1 బై లేదా ఎఫ్ఎస్ఎం ఇంటూ సైన్ ఫైవ్ బై బి ఇంటూ T1 కింద రాసుకోవచ్చు. అర్థమవుతుందా? ఓకేనా, ఈ ఫోర్స్ అన్నది ఎగ్జాక్ట్గా నార్మల్గా యాక్ట్ చేస్తుంది కాబట్టి ఓకేనా, ఈ ఫోర్స్ అన్నది సిగ్నిఫికెన్స్ ఏంటంటే టూల్ మీద పడుతుంది అన్నమాట. ఈ ఫోర్స్ అన్నది డైరెక్ట్గా అర్థమవుతుందా? ఈ ఫోర్స్ అన్నది డైరెక్ట్గా టూల్ మీద పడుతుంది అన్నమాట. ఓకేనా, ఈ ఎక్కడ ఎంతైతే స్ట్రెస్ అన్నది యాక్ట్ చేస్తుందో ఓకేనా, టూల్ యొక్క రిజిడిటీ అంతే ఉండాలి, దాన్ని విస్టాండ్ అవ్వాలి. టూల్ యొక్క రిజిడిటీ అన్నది ఈ ఎఫ్ఎస్ అన్న అయితే ఫోర్స్ ఉందో దాన్ని విస్టాండ్ అయ్యేటట్టు ఉండాలన్నమాట.